వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు పొద్దుగాల 67 నంబర్తోని మేము ముందుకు వచ్చిన ఎస్ఐ మైసయ్య గారి నంబరు 67తోని ఉదయం మేము ముందుకు వచ్చిన. ఇప్పుడు సాయంత్రం 68 నంబర్తోని మేము ముందుకు వస్తున్నా. ఈ సార్ పేరు వెంకటాచారి గారు, తుంగతుర్తి వెంకటాచారి గారు. సార్ది వచ్చి హాలియా. సార్ నంబర్ వచ్చి ఇప్పుడు 68. ఉదయం 67కెళ్ళి మొదలుపెట్టినాం. ఇప్పుడు సాయంత్రం 68 నంబరు. రిటైర్డ్ ఎంపీడీఓ తుంగతుర్తి వెంకటాచారి. అంటే ఎంత సమయం బట్టలే ఒక్క రోజులనే 67, 68. ఇక ఈ విషయం ముందు ఈరోజు హరీష్ రావు గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఇవాళ ఎస్ఐ గారి ఫోటో పెట్టి, అంటే అప్పటికి వెంకటాచారి గారిది జరిగి ఉండదు, ఆయన మరణించి ఉండడు. ఈలోపు హరీష్ రావు గారు చాలా దాదాపు ఒక 2 పేజీల పట్టి అంటే ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది. సరే, అది లోపలికి పోయే ముందు ఈరోజు సుప్రీంకోర్టుకు పంపవలసిన మ్యాటర్ అనే కంప్లీట్ డ్రాఫ్ట్ చేసి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో పెట్టిన. మీరు ఇన్న మార్నింగ్ డిస్క్రిప్షన్ నేను ఎడిట్ చేస్తే అలా కాపీ కాలే, కాబట్టి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో పెట్టిన. చాలామంది అడుగుతూ ఉన్నారు. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అది అట్నే పంపితే సరిపోతుంది. అక్కడ కింద మీ పేరు, ఆధార్ నెంబర్ అవన్నీ పెట్టి మీకు ఏదైతే నంబర్ ఇచ్చిండ్రో రిటైర్మెంట్ అయినప్పుడు ఆ నంబర్ కూడా అందులో పెట్టాలి. అంతేకాకుండా ఏజీ ఆఫీస్లో ఒకవేళ మీరు ఇచ్చిన వాళ్ళు అయితే ఏజీ ఆఫీస్ కూడా కాపీ పెట్టి ఒకరి రిజిస్టర్ పోస్ట్ చేయండి. నంబర్ 1. రెండవది మెయిల్ చేయండి. మూడవది ఆన్లైన్లో కూడా మీరు చేయొచ్చు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని పోతే SCI అని వస్తుంది .co.in అని, అందులో మీరు పోస్ట్ చేయొచ్చు. నేను అన్ని డీటెయిల్స్ పెట్టినా, మీరు అందులో పోయి వాళ్ళకి పంపండి. రిజిస్టర్ పోస్ట్ కూడా చేయండి. ప్రొఫార్మా అంతా పెట్టిన. మనం ఇది మొదలుపెట్టినప్పుడు నేను పాత రికార్డు చూస్తే 14/12/2025 రోజున మనం సుప్రీంకోర్టు పిటిషన్స్ పంపుడు స్టార్ట్ చేసినాం. నేను 14వ తారీఖు రోజున అక్కడ ఫైల్ చేయడం జరిగింది. 14వ తారీఖు వెళ్ళి నా విన్నపం ఏంటంటే, వేసిన వాళ్ళు రేపు మళ్ళీ వేయండి. ఇవాళ దాకా మీరు దాదాపు ఇది ఎట్లా అనంటే ఒక ఉద్యమం లెక్క జరగాలి. నేను ఇప్పుడు దాన్ని ప్రొఫార్మా మన గ్రూపులలో, రిటైర్డ్ గ్రూపులలో కూడా పెడతా. నా విన్నపం ఏంటంటే, ఇది నా స్టేటస్లో కూడా పెడతా అవసరమైతే. నా విన్నపం ఏంటంటే, ఇది దయచేసి మీరు ఈ కోర్టులలో అక్కడిక్కడ వేసే బదులు మీరు ఈ పిటిషన్లు, సాధ్యమైనన్ని పిటిషన్లు మీరు రేపు పోస్ట్ చేయండి. రేపు సాధ్యమైనన్ని పిటిషన్లు రేపు మీరు పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక వెంకటాచారి గారి గురించి ఎవరికన్నా ఏమైనా తెలుసుంటే దయచేసి ఫోన్ చేయండి. నేను ఫోన్ ఇన్లలో ఉంటా. ఒకసారి ఈరోజు నేను పెట్టిన పిటిషన్లో ఏం పెట్టినానంటే ఒకసారి మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేనైతే WP పోస్ట్ చేసి ఉంటప్పుడు టు ది రిజిస్ట్రార్, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ, ది పిటిషనర్ మోస్ట్ రెస్పెక్టబుల్లీ సబ్మిస్ యాజ్ అండర్ ది పిటిషనర్ అని మీ పేరు రాయండి. ఇక్కడ మీ పేరు రాయండి, మీ నంబర్ రాయండి, అదంతా రాయండి. రాసినాక మీరు ఫస్ట్ పాయింట్ ఏం పెట్టానంటే, ది ఇష్యూ ఎఫెక్ట్స్ థౌజండ్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, అదంతా నేను పెట్టిన. ఇప్పటి వరకు 20,500 మంది మరణించడం జరిగింది. దాదాపు నేను అప్పుడు పెట్టినప్పుడు 30 మంది మరణించి ఉండే. ఇప్పుడు డబల్ దాటి ఇవాళకి 68 మంది సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా మరణించిన వాళ్ళు 68 మంది. అది ప్లస్ ఏ విధంగా సెవెరల్ ఆఫ్ దీస్ డెత్స్ హ్యావ్ అక్కర్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు మెడికల్ ట్రీట్మెంట్. దిగంగా మైసయ్య సార్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ లేక దానికి డబ్బులు ఇవ్వలేక డైరెక్ట్లీ attributable to non-payment of retirement benefits, pushing senior citizens into financial destitution. ఇవాళ నేను ఒకటి మీకు చూపెడతా. ఒక వాట్సాప్లో జరిగినటువంటి ఒక సంభాషణ, ఏది బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది నాకు. ఇది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మన వాళ్ళే పంపిండ్రు. అంటే బ్యాంకులో ఏ విధంగా పైసలు పంపకుంటే ఏ విధంగా వేస్తారు.
ఇఫ్ యువర్ ఇట్స్ యువర్ లోన్ నంబర్ మేక్ ది పేమెంట్ అండ్ షేర్ ది స్క్రీన్ షాట్. అదేందా బ్యాంకుకి వెళ్ళి ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి వచ్చినటువంటి ఇది. సెండ్ స్క్రీన్ షాట్ బై 5:30 PM టుడే. ఇలా సాయంత్రం వరకు మీరు పైసలు కట్టండి అని చెప్పేసి ఇది చేసిండ్రు. నేను అనుకుంటా ఇది వాళ్ళు ఫోన్ చేసి రేపటి విల్ యూ పే ఆర్ బెదిరిస్తుంది చూడండి. విల్ యూ పే ఆర్ షెల్ వి సెండ్ అవర్ రికవరీ టీమ్ టు కలెక్ట్ ది పేమెంట్ నౌ టు యువర్ రెసిడెన్స్ అడ్రస్ ఆర్ ఆఫీస్ అడ్రస్. అర్థమైందా? ఇగో యూ విల్ ఆల్సో గెట్ ద కైండ్ ఆఫ్ నోటీస్ అండ్ ఇట్ విల్ బి అటాచ్ టు యువర్ సాలరీ అకౌంట్. నీ జీతంలోకి వెళ్ళి మేము కట్ చేసుకుంటాము అని చెప్పేసి ఈ నోటీస్ ఏదైతుందో ఇటువంటి నోటీస్ నీకు కూడా పంపుతామని చెప్పేసి బెదిరించిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఈరోజు పిటిషన్లో నేను ఫ్రేమ్ చేసిన పిటిషన్లో పెట్టిన. మీరు ఇంకేమైనా అదనంగా కలుపుకోదలుచుకుంటే మీరు కలుపుకోండి, అందులో ఎటువంటి ఇది లేదు. మీరు దయచేసి ఫైనల్గా మాత్రం లాస్ట్లో మాత్రం మీ అడ్రస్ అదంతా కూడా మీ నంబర్తో సహా ఈమెయిల్ ఐడి A to Z మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక ఇవాళ అది మీ డిస్క్రిప్షన్లో చూడండి, అది మీరు కాపీ చేయండి, సాధ్యమైన స్ప్రెడ్ చేయండి. రేపు ఒక్క రోజుల మినిమం 15,000 పిటిషన్ ఢిల్లీకి పోస్ట్ కావాలని కోరుకుంటున్నాను. మినిమం 15,000 లెటర్లు రేపు ఢిల్లీకి సుప్రీంకోర్టుకు రేపు పోస్ట్ కావాల్సిన అవసరం రేపు ఖచ్చితంగా ఉంది. దయచేసి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా హరీష్ రావు గారు ఈరోజు చాలా పెద్ద ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఖమ్మం జిల్లాకు చెందిన హరీష్ రావు తన్నీరు. ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత ASI మైసయ్య గారు రిటైర్మెంట్ బకాయిలు అందక ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కొంతకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశాలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత ఏడాది ఫిబ్రవరి రిటైర్డ్ అయిన మైసయ్య గారికి సుమారు 60 లక్షల వరకు బకాయిలు రావాలి. ఓకేనా? 60 లక్షల వరకు బకాయిలు రావాలి. 7.5 అవుతున్నా ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భార్యాభర్తలు ఇద్దరు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతగానితనానికి అమానవీయ కోణానికి అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న ఈ ప్రభుత్వం మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కర్షకంగా వ్యవహరిస్తోందని రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీస్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తుంది. సెలవులు కూడా తీసుకోకుండా డ్యూటీలు చేసే పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ళ కష్టానికి శ్రమకు దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని చెప్పేసి ఇక దాదాపు ఇంకో పేజీ ఉంది, దాదాపు ఒక 2 పేజీల ట్వీట్ ఈరోజు చేశాను. హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు నేను మీకు అసెంబ్లీలో మాట్లాడాను, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. ఈ ఎక్స్పెండిచర్ అది కూడా పెట్టిన ఇప్పుడు మనం సుప్రీంకోర్టు డ్రాఫ్ట్ చేసిన దాంట్లో ఏదైతే 16,842 కోట్ల రూపాయలు 2024, 25, 23, 24, 24, 25కు 11,000 కోట్లు ఏవైతే బడ్జెట్ శాంక్షన్ ఉండేనో దాన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా డైవర్ట్ చేసిన అనేది కూడా పెట్టిన. దాని మీద మొన్న జరిగిన అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడితే బాగుండేది ఒకటి. ఇంకొకటి, ఈరోజు బట్టి గారికి ఫోన్ చేసి హరీష్ రావు గారు మీరు ట్వీట్ పెట్టిన నేను ఒప్పుకుంటా, కాదంటలేను. మీరు ఈ మధ్యలో ఒక పోలీసుకు సంబంధించినటువంటి ఒక SIకి సంబంధించినటువంటి అమౌంట్ మీరు ఇప్పించలేదా? ఇప్పించిందా? ఇప్పించలేదా? ఇప్పించి నాకు సంతోషం, అట్లేం నేను కాదనంటలేను.
నాకు మీరు ఏఎస్ఐకి ఇప్పించారో ఆయన పేరు, సాటి రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి నేను ఆయన పేరు తీయదలుచుకోలే. రిటైర్మెంట్ ఎంప్లాయీ నల్గొండకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ గారికి రిటైర్డ్ అయితే ఆయనకు డబ్బులు ఇప్పించింది మీరు ఫోన్ చేసి, బట్టి గారికి ఫోన్ చేసి మీరు ఇప్పియలేదా? ఇది వాస్తవం కాదా? ఇంకా ఎన్ని రోజులు వీటన్నిటిని మీరు ఎజెండాలుగా వాడుకుంటారు? ఇంకెన్ని రోజులు ఈ సమస్యలను మీరు మీ రాజకీయాల కోసం వాడుకుంటారు చెప్పండి? ఈరోజు కరెక్ట్గా ఆపోజిషన్ పాత్ర మీరు గట్టిగా పోషిస్తే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోషించలేదు, ఈరోజు మీరు పోషిస్తలేరు. మీరందరూ కూడా మ్యాక్స్ ఫిక్సింగ్లో ఉన్నారు. ఈరోజు మీరందరు రాజకీయాలకు వాడుకోనికి ఈరోజు ఇవన్నీ కథలు పడుతున్నారు. కానీ ఈరోజు నిజంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు న్యాయం చేయదలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే గట్టిగా అనుకున్నా వీళ్ళ పైసలు వచ్చుతాయి. ఒక ఎమ్మెల్యే గట్టిగా అనుకుంటే, గట్టిగా వీళ్ళ పైసలు ఇప్పించి తీరాలే అని కసి తీరా ఒక ఎమ్మెల్యే అనుకున్నా, స్వార్థం పక్కన పెట్టి అనుకుంటే 101% వాళ్ళందరి డబ్బులు వచ్చేస్తాయి. ఈరోజు మీరు ఎమ్మెల్యే పొజిషన్లా ఇన్నిసార్లు మాజీ మంత్రి హోదాలా ఇన్నిసార్లు ఉండి ఈరోజు మీరు ట్వీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఇది అడిగే పరిస్థితులల్లా బదులు మీరు ఒక ఉద్యమం చేస్తే 101% ఈరోజు వాళ్ళ డబ్బులు వస్తాయి. 68వ నంబర్ ఈరోజు 68th నంబర్ వెంకటాచారి గారికి 68వ నంబర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, సిండికేట్ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు వీళ్ళందరూ ఒకటే అని చెప్పడానికి నా దగ్గర నేను 100 సాక్ష్యాలు నేను చూపెడతా. మొన్న జరిగిన చైర్మన్ ఎన్నికల్లే చూడండి, వీళ్ళందరూ ఒకటి ఒకరిని ఏ విధంగా చైర్మన్లు చేసుకుంటారు చూడండి. బీజేపీ కాంగ్రెస్ కలిసింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసింది, ఎంఐఎం బీజేపీ కలిసింది. ఎక్కడ? బైన్సాల. ఈ విధంగా అనేక నిజామాబాద్లో ఎంఐఎం కాంగ్రెస్ కలిసింది. ప్రతి దగ్గర వాళ్ళ అవసరాల కోసం ఏ విధంగా వాళ్ళు కలుసుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఒకరినొకరు సెకండ్ అలాయ్ బలాయ్ చేసుకొని ఈరోజు పదవులు దక్కించుకుంటున్నారు. మరి ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు చెల్లించడానికి వీళ్ళందరూ ఒకటై ఏకతాటి మీదకి ఎందుకు వస్తలేరు? ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు ఇచ్చి తీరాలి అని చెప్పేసి అన్ని పార్టీలు అఖిలపక్ష కమిటీ ఒకటి ఫామ్ చేసి ఈరోజు అన్ని పార్టీలు కలిపి, ఆపోజిషన్ పార్టీలు అందరూ కలిపి ఒక సమర శంకారావాన్ని ఎందుకు పూరిస్తలేరు? ప్రభుత్వం పైన ఎందుకు యుద్ధం ప్రకటిస్తలేరు? ఈరోజు రిటైర్ అయిన వాళ్ళ ఉద్యోగులకు ఈరోజు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదంటారా? ఈరోజు వాళ్ళకు అసలు విలువే లేదు, వాళ్ళు ఉంటే ఏంది పోతే ఏందని మీరు అంటారా? ఈరోజు ఎవరికి వారు ఈరోజు అన్ని రాజకీయ ఎజెండాలు తప్ప, రాజకీయ విమర్శలు తప్ప, ఈరోజు నిజంగా వీళ్ళ బతుకులు కనీసం వీళ్ళు బతుకున్నోళ్ళ బతుకులన్నా మంచి చేద్దాం, వాళ్ళని నిలబెడదామనే ఏమైనా బాధ్యత ఉందా? ఈరోజు 3 సంవత్సరాలు మీరు పెంచిన సర్వీసు 3 సంవత్సరాలు పెంచడం వల్ల మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎందుకోసం పెంచిర్రు అని చెప్పి మీరు చెప్పలేకపోతారు. నేను చెప్పినా మీకు ఏమి చెప్పి మీరు ప్రజల తరపున పోరాటం చేయాలో అది కూడా చెప్పిన. లేతగా పుట్టిన తెలంగాణ, కొత్తగా పుట్టిన తెలంగాణ, కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవాజ్ఞులైన ఉద్యోగులు మాకు రావాలి. చాలామంది ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళు మాకు ఇక్కడ కావాలి కాబట్టి మేము 3 ఏళ్ళు పెంచినామని చెప్పి చెప్పుకోండి అని చెప్పి ఏ వంక చెప్పాలో కూడా నేను చెప్పిన. అయినా కానీ ఈరోజు బాజాప్తా ప్రభుత్వం దొరికిపోతుంది. అక్కడ కమిటెడ్ బడ్జెట్ను వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేసింది అనేది దొరికిపోతుంది. కమిటెడ్ బడ్జెట్ను డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, అంతేకాకుండా ఈరోజు చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ నలుగురు కూడా పచ్చిగా దొరికిపోయినారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. ఆపోజిషన్ లీడర్లు మరి దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? అసలు ఒక్కళ్ళ నోట్లన్నా కమిటెడ్ బడ్జెట్ అనేది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఒక్కళ్ళ నోట్లన్నా మనం విన్నామా? ఒక్క ఆపోజిషన్ ఒక్క నోరు ఇవి కమిటెడ్ బడ్జెట్, ఇవి ఖర్చు పెట్టడానికి లేవు, ఇది ఏ విధంగా నువ్వు డైవర్ట్ చేసినావు అని చెప్పేసి ఒక్కలన్నా చెప్పంగా మనం విన్నామా? ఎందుకు తెలుస్తలేరు? ఈరోజు కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉన్న ఆ అంశం గురించి ఎందుకు మౌనంగా అయిపోయింది? ఈరోజు దాని గురించి ఎందుకు నోరెత్తలేరు? నిన్న యూనియన్ లీడర్లు కూడా కమిటెడ్ బడ్జెట్ ఏదైతుందో దాని మీద ఈరోజు ప్రభుత్వం దొరికిపోయింది, మేము ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఎందుకు ఇస్తలేరు? అరే 1 నంబర్ 2 నంబర్ కాదు సార్, 68 మంది మరణించింది ఈరోజు. 68 మెంబర్స్ చిన్న నంబరా? 12 నంబర్లకి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన లెక్క పెట్టాడు. 12 మంది చనిపోయింది. ఫస్ట్ 12 మందికి వెళ్ళి నేను ఈ రిటైర్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం ఉద్యమం ప్రారంభించినాం. 12/13 ఈరోజు 68కి వచ్చింది. ఈరోజు వెంకటాచారి గారితో కలిపి 68 నంబర్లు ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు ఆపోజిషన్ రోల్ ఏంది, ఈరోజు మేధావుల రోల్ ఏంది,
ఈరోజు సంఘ సంస్కృత రోల్ ఏంది, ఈరోజు సోషల్ యాక్టివిస్టుల రోల్ ఏంది, దీనిపైన ఆందోళన కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున జరగాలనా వద్దా? ఈరోజు వాళ్ళ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఉన్న వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ఇది కాన్స్టిట్యూషన్కు తూట్లు పొడిచిండ్రు, రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు. ఈరోజు వాళ్ళ పైసలు డైవర్ట్ చేయడం అంటే కాన్స్టిట్యూషన్ డైవర్ట్ చేయడమే, రాజ్యాంగాన్ని డైవర్ట్ చేయడమే. ఇంత పెద్ద అంశం పైన ఈరోజు ఎంత పెద్ద ఉద్యమం జరగాలి, ఎంత పెద్ద పోరాటం జరగాలి. ఈరోజు ప్రభుత్వానికి కన్నురెప్ప కొట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక భయంకరమైన అటాక్ ఈరోజు ప్రభుత్వం పైన ఆపోజిషన్ పార్టీలు చేయాలి. ఎందుకు చేస్తలేరు? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం చందాదారులేనా? ఏమనంటే ఉద్యోగులు మేము పిలిస్తే వస్తలేము అని ఉద్యోగ సంఘాలు అంటాయి. ఈరోజు ఎంతమందికి ప్రమోషన్లు ఇప్పించుకున్నారో మీరు చూస్తే వీస్తుపోతారు. ఈరోజు ప్రమోషన్లు ఈరోజు చాలామందికి వాళ్ళు ప్రమోషన్ ఇప్పించుకున్నారు, అక్రమంగా ప్రమోషన్ ఇప్పించుకున్నారు. అందులో ఏసీబీ కేసులు వాళ్ళు ఇప్పించుకున్నారు. ప్రభుత్వంలో మీరు నడుస్తలేరంటే మరి ఇంతమందికి ప్రమోషన్లు ఏ విధంగా వస్తాయి చెప్పండి? మీరు ఇప్పించిందా లేదా? ఎంతమంది ప్రమోషన్ ఇచ్చిండ్రు, ఎన్నెన్ని ప్రమోషన్ ఇప్పించిండ్రు? నేను ఒకసారి ఇది వార్త చదువుతా చూడండి. పంచాయతీ పదోన్నతులు పైసలు తీసుకొని ఇవన్నీ పంచాయతీరాజ్ శాఖలో సుమారు 2 దశాబ్దాల అనంతరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగోన్నతులు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది ఎంపీడీఓలకు, జెడ్పీ డిప్యూటీ సీఈఓలుగా, 27 మంది జెడ్పీ సీఈఓలకు, జెడ్పీ సీఈఓలుగా ఉద్యోగ పదోన్నతి లభించింది. రాష్ట్ర స్థాయిలోని డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ 2 రోజుల క్రితం ఆమోదం తెలిపింది. ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఉద్యోగోన్నతి పొందిన వారికి జెడ్పీ సీఈఓ, డిఆర్డిఓ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ పోస్టులతో పాటు సమానంగా ఖాళీగా ఉన్న ఇతర శాఖల్లోనూ పోస్టింగ్ కల్పించనున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం పోస్టింగ్లు కల్పిస్తుందని సమాచారం. ఇదొక ఉభయ జిల్లాల్లో ఒక ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓకు ఉద్యోగోన్నతి పొందారు. జెడ్పీసీ డిఓ ఇక వీళ్ళందరికీ వచ్చింది. లాస్ట్ ఫైనల్గా నేను చదువుతా. ఇక వీళ్ళందరూ వచ్చిన సుదీర్ఘకాలం నిరీక్షణ అనంతరం పిఆర్ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉన్నతులు కల్పించినందుకు శ్రీ రేవంత్ రెడ్డికి జాగ్రత్త, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు మరియు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారి కృతజ్ఞతలు. ఓకేనా? ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా మరి సంఘాలు ఇప్పియగలిగినాయి. ఎట్లా ఇప్పియగలిగినాయి, ఎంతెంత వసూళ్లు చేసి ఇచ్చిండ్రు అనేది నాకు తెలియదు. ఓకేనా? నాకున్న సమాచారం. ఇంకా కొందరి పైన చాలామంది, ఓకేనా, ఏలూరు శ్రీనివాస్ పైన కేసులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి, అక్కడ పోలీస్ స్టేషన్లే ఉన్నాయి. ఇక కొందరిపైన డిపార్ట్మెంట్ డిసిప్లినరీ కేసులు ఉన్నాయి ఈ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళకు. అంతేకాకుండా ఏసీబీ కేసులు ఉన్నాయి, అయినా కానీ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు? ఏసీబీ కేసులు ఉన్న వాళ్ళకు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు ఉన్న వాళ్ళకు, మరి డిసిప్లినరీ కేసులు ఉన్న వాళ్ళకు ఈరోజు బాజాప్తా టీజీఓ రాష్ట్ర అధ్యక్షుని పైనే కేసులు, క్రిమినల్ ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసులు ఉన్న పరిస్థితి. కాబట్టి ఇన్ని కేసులు వాళ్ళపైన ఉన్న వాళ్ళకి పదోన్నతులు ఇచ్చిండ్రు. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎటువంటి కేసులు లేకుండా నిజాయితీగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు సేవలు అందిస్తే, ఈరోజు వాళ్ళు మరణిస్తే, ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి మీకు ఇప్పియడానికి మీకు ఏ రోగం? ఈరోజు ప్రమోషన్లు ఇప్పియగలుగుతుండ్రు కదా. ప్రమోషన్లు ఇవ్వాలి. నాకు ఒక ఇరిగేషన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి నిజాయితీతో పనిచేసిన ఆయనకు 2-3 పిల్లలేమో ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఆయనను బాజాప్తా లంచం అడిగిందంట ఇరిగేషన్ ఆఫీసర్. ఆయన నాన్ కరప్టు. నా పైసల కోసం నేను ఎందుకు లంచం ఇవ్వాలి, నేను దేనికోసం ఇవ్వాలి లంచం అని చెప్పేసి ఈరోజు ఆయన లంచం ఇవ్వనని బాజాప్తా చెప్పింది. ఈరోజు పైసలు ఇదంతా ఈ మధ్యలో ఎవరి వాళ్ళ పైసలు ఏ విధంగా ఇవ్వగలుగుతుండ్రు? సీరియల్ నెంబర్ ఫాలో కాకుండా ఎట్లా ఇవ్వగలుగుతుందంటే ఇదంతా ఈ కుబేర్ మహిమ, ఈ కుబేర్ స్కామ్. ఇది ఈ కుబేర్ పెట్టిందే, కేసీఆర్ గారు పెట్టిందే, ఆ రోజు తెచ్చిందే. ఇష్టం వచ్చినట్టుగా పైసలు డ్రా చేసుకోవచ్చు, లెక్కాపత్రం లేకుండా ముందు వెనక ముందుకు జరుపుకొని ఎవరికి బిల్లులు కావాలంటే వాళ్ళకి ఇప్పించుకోవచ్చు, వాళ్ళ దగ్గర మన కమిషన్ దొబ్బేయచ్చు అని చెప్పి ఆనాడు అది ప్రవేశపెట్టింది. ఓహో, ఇది చాలా బాగుంది, దీన్ని నేను కూడా కొనసాగిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ కుబేర్ను ఈరోజు కొనసాగిస్తుంది.
నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసేటువంటి హరీష్ రావు గారు ఈరోజు ఇంత పెద్ద ట్వీట్ పెట్టింది కదా, ఈ కుబేర్ను అసలు మీరు ఎందుకు తెచ్చిండ్రు, ఈ కుబేర్ను అడ్డం పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దోసుకుంటున్నారా లేదా, ఈ కుబేర్ వల్ల ఈరోజు ఉద్యోగులు కానీ బకాయిలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సిన వారు ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారా లేదా. ఈరోజు ఇప్పటి వరకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎన్ని పైసలు ఎంత బిల్లు మీరు ఇప్పటి వరకు కేటాయించిండ్రు, తెలంగాణ ఖజా నుండి ఎన్ని బిల్లులు ఆయనకు ఎంత బిల్లు ఇప్పటి వరకు డ్రా చేసిండ్రు చెప్తారా మీరు, మాట్లాడగలుగుతారా మీరు. కాబట్టి వాళ్ళు ఎవ్వరు అడుక్కోరు, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ ట్వీట్లో ఇంత ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంత బిల్లు డ్రా అయింది, ఎంత బిల్లు డ్రా చేసుకున్నాడు. ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు వచ్చే వరకే రోగాలు వస్తున్నాయి, అలా ప్రాణాలు పోతుంటే వాళ్ళ ప్రాణాల విలువ ఉండదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇయ్యరు. కనీసం మేము మేము ప్రశాంతంగా జావనికి మా కనీసం ట్రీట్మెంట్ అన్న తీసుకుంటాం, మేము మేము ప్రశాంతంగా ఉండడానికి అని చెప్పి సచ్చే వరకన్నా ప్రశాంతంగా ఉంటామని అంటే ఈరోజు వాళ్ళకు మెరుగైన వైద్యం కూడా అందక ఈరోజు ఆ వైద్యంను దూరం చేసినటువంటి ఈరోజు దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ నడుస్తూ ఉంటే ఏం చేస్తుండ్రు. ఈ సిండికేట్ కాకుంటే ఏమంటారు దీన్ని, ఈ కుబేర్ కాదా ఈరోజు ముంచింది. మరి అదే ఫైనాన్స్ సెక్రటరీ ఈరోజు చీఫ్ సెక్రటరీగా నేడో రేపో వీళ్ళందరూ ఉసురుదాకి రిటైర్మెంట్ అయ్యి కంటి కనబడకుండా పోతాడు. కానీ రామకృష్ణారావు అనేటోని ఈరోజు ఆనాడు తెచ్చిన ఈ రోజు వరకు ఎందుకు కొనసాగిస్తుండ్రు, ఆయనను ఎందుకు పెట్టుకుంటారు. ఈరోజు తెలంగాణ ప్రజలంటే ప్రభుత్వాలకు ఇష్టం లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు, నిరుద్యోగులంటే కూడా ఈరోజు ఇంత కూడా ప్రేమ లేదు. దాదాపు 20,500 పోస్టు ఖాళీలు అయినాయి, ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే సొయ్యి ఈరోజు ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ ఆపోజిషన్ లేదు. ఈరోజు రూలింగ్లు ఉన్న రోజులు దోసుక తింటారు, రూలింగ్లో పోయినాక నీతులు మాట్లాడతారు. కానీ ప్రభుత్వం పైన చట్టపరంగా రూల్ పొజిషన్ ప్రకారం వాళ్ళపైన యుద్ధం ప్రకటించేది, ఒక ధర్నా చేయది, ఒక రాస్తారోకో చేయది, కనీసం ఒక దీక్ష చేయది, ఒకరోజు ఒక ఉద్యమం చేపట్టే ప్రయత్నం చేయరు. ఈరోజు ఒక వ్యక్తిని దాదాపు ప్రతి ఒక్కరు ఎంతోమందిని ఈరోజు ఎన్నో సంఘాలను ఎంతోమందిని కదిలించిన పరిస్థితి, రాష్ట్ర సుప్రీంకోర్టు కూడా ఈరోజు వీటిపైన మాట్లాడే పరిస్థితికి తీసుకొని వచ్చినాం. ఈరోజు ఇంత పెద్ద చర్చ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తున్న తరుణంలో ఏ మీడియా సపోర్ట్ చేయకుండా, కైండ్లీ నోట్ దిస్ పాయింట్, ఓకే, ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ పొట్రం ఏ ఛానళ్ళు కానీ ఏ టీవీలు కానీ ఏ పేపర్ల డిబేట్ లేకుండా కేవలం బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ అనే ఒకే ఒక ఛానల్తోని ఈరోజు ఇంత దూరం కొన్ని ఛానళ్ళు వాళ్ళు రాస్తుండ్రు, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు రాస్తుండ్రు, వాళ్ళు నేను తప్పుపడతలేను. కానీ మనం మాత్రం రోజు నిరంతరం చెవుల జోరీగా లెక్క రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనే ఒక ఉద్యమాన్ని బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ ద్వారా మనము మైదాన ప్రాంతంలో కాక, చెలో గవర్నర్ కాక, చెలో అసెంబ్లీ కాక ఈరోజు ప్రతి దగ్గర మనం దినదినము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈరోజు ప్రతి తలకాయల ఈరోజు ఒక 4 లెక్క ఈ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలి అనే నినాదాన్ని ఈరోజు హోరెత్తిస్తున్నాం. అసొంటిది ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధులు ఈరోజు ఇలా డబ్బులు ఎట్లయినా ఇప్పించి తీరాలి అని చెప్పేసి వాళ్ళు అకౌంటిత దీక్షతో ఒకవేళ వాళ్ళ ఉద్యమం ప్రారంభిస్తే మీకు చిట్కెన ఏలేసిన సేపర్లో ఈరోజు డబ్బులు వచ్చి అకౌంట్లలో పడతాయి. చిట్కెన ఏలు చిట్కే కొట్టినంత సేపర్లో పైసలు వచ్చి పడతాయి. కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఇందులో కాంట్రాక్టర్ పోతే వీళ్ళ కమిషన్లు వస్తాయి, కానీ ఇక్కడ పోతే మాకు కమిషన్ రావు కదా. ఏ మేఘా కృష్ణారెడ్డికో, ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్కో, అసొంటి ఏ రిస్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కో అసొంటి కంపెనీలో పోతే వస్తాయి. లేకుంటే ఒక పెద్ద మూసి ప్రక్షాళన అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కడితే అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే మాకు అందరికి కలిపి ఈరోజు 50,000 కోట్ల రూపాయలు అందరికి కలిపి వస్తాయి. ఈరోజు 5,000 కోట్లు పెట్టి ఈరోజు ఒక మహాత్మా గాంధీ విగ్రహం 5,000 కోట్ల విగ్రహం పెడితే ఈరోజు అందులో ఒక 2,000 కోట్ల 3,000 కోట్ల వీళ్ళకి వచ్చి చేస్తాం. ముందు ఇంకా పెరుగుతుంది. దాని 5,000 కోట్ల 6,000 కోట్లు అయితే 7,000 కోట్లు అయితే. ఈరోజు ఏ పార్లమెంట్ చెప్పింది మహాత్మా గాంధీ ఆశయాలు సాధించాలంటే ఆయన 5,000 కోట్ల విగ్రహం పెట్టాలని ఏ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చెప్పింది, ఏ పార్లమెంట్ చెప్పింది, ఏ రాజ్యసభ చెప్పింది, ఏ చట్టం చెప్పింది? ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ఆయన ఎంత పెద్ద విగ్రహం స్వయాన మహాత్మా గాంధీ గారు ఎక్కడన్నా చెప్పిండ్రా? ఆయన ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? అసలు మహాత్మా గాంధీ సిద్ధాంతాల గురించి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు, బట్టి విక్రమార్క గారికి ఏం తెలుసు,
లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం తెలుసు? నిజంగా వాళ్ళు గాంధీవాదులు అయితే ఈరోజు 68 మంది చచ్చిపోతే ఇయాటి వరకు ఎందుకు మీకు విలువ ఉండదు? ఎందుకు మాట్లాడారు? నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు అయితే, ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే ఈరోజు 68 ప్రాణాలకు మీరు ఎందుకు విలువనిస్తలేరు? ఈ రోజున ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో జనరల్ డయర్, బ్రిటిష్ యొక్క ఎవరైతే జనరల్ డయర్ ఉండేనో ఆయన జలియన్ వాలా బాగ్లా అందరు ఒక దగ్గరకు, ఉద్యమకారులంతా ఒక దగ్గరికి చూసి అందరిని ఒకటే దగ్గర ఉండడం చూసి కాల్పులు తెగబెట్టి కొన్ని వేలాది మంది ఉద్యమకారులను ఆ రోజు కాల్చి చంపిన చరిత్ర ఇది. ఈరోజు మీరు జనరల్ డయర్ ప్లేస్లో ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క, ఆల్ ది ఆపోజిషన్ లీడర్స్, ది పొలిటికల్ సిండికేట్, మీరందరూ కూడా ఈరోజు జనరల్ డయర్ కింద మీరందరూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఎంత బాధ్యుడో, బట్టి విక్రమార్క అనేటో ఎంత బాధ్యుడో, ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎంత బాధ్యుడో, సందీప్ కుమార్ సుల్తానే ఫైనాన్స్ సెక్రటరీ 68 మరణాలకు ఎంత బాధ్యుడో, ఈరోజు ఆపోజిషన్ సిండికేట్, ఆపోజిషన్ పార్టీలు కూడా అంతే బాధ్యులు. ఈరోజు ఆనాడు జనరల్ డయర్ కాల్చిన కాల్పులు ఆయన ఆర్డర్ ఇస్తే ఈరోజు వీళ్ళందరూ కూడా ఆ కాల్పులు జరుగుతూ ఉంటే మౌనంగా ఉన్న పరిస్థితి. ఈరోజు మీరు అదే విధంగా ఆ మౌనం ఈరోజు పాటిస్తూ ఉండరు. పైగా మీరు మహాత్మా గాంధీ విగ్రహం పెడతామన్నారు. ఏ ఐడియాలజీ చెప్పింది సార్? 68 మంది నిండు ప్రాణాలు పోతూ ఉంటే ఇక్కడ విగ్రహం పెట్టాలని ఎవరు మాట్లాడిండ్రు? 450 ఇండ్లు కూలగొట్టి 450 ఇండ్లు కూలగొట్టి ఈరోజు మీరు అక్కడ వాళ్ళ బతుకులు లేకుండా చేసి, వాళ్ళ ఇల్లు లేకుండా చేసి, ఈరోజు వాళ్ళ కళలు చెదరగొట్టి ఈరోజు అంత పెద్ద విగ్రహం పెట్టాలని ఏ ఐడియాలజీ చెప్పింది? నేను గాంధీయ సిద్ధాంతాలలో తరబీదు పొందిన వాడిని చెప్తున్నా. రాహుల్ గాంధీ పక్కన ఉన్న టీంతోనే పనిచేసిన వాడిగా చెప్తున్నా. నేను ఈ సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇది అలా ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ ఇచ్చేటైనా కూడా నేను జయంతులను వర్ధంతులు కూడా నేను నమ్మనని చెప్తాడు. నేను నమ్మేది ఆశయ కోసం, వాళ్ళ ఆశయాల కోసం పనిచేయడం అనేది నేను నమ్ముతానంటాడు. ఈరోజు జై భీమ్, జై మహాత్మా గాంధీ నినాదాలతోని వాళ్ళ ఆశయాలను ఈరోజు మనం నెరవేర్చినట్టు కాదు. ఈరోజు నిజంగా చిత్తశుద్ధితోని వాళ్ళు ఏదైతే ఏ మార్గాన్ని అయితే చూపించిండ్రో ఆ మార్గాన్ని ఈరోజు దాన్ని పాటించడం, అంతేకాకుండా ఈరోజు ఆ సమస్యలో చిక్కుకున్న వారిని విడుదల కల్పించడం నిజంగా వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేసినట్టు. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు అక్కడ పోసే బదులు ఇంకో 3,500 కోట్ల రూపాయలు ఈరోజు మీరు పోసి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇస్తే ఈరోజు నిజంగా మహాత్మా గాంధీ ఆశయాన్ని సాధించినట్టు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ ఐడియాలజీలో మీరు నడిచినట్టు మిస్టర్ రేవంత్ రెడ్డి. 450 ఇండ్లు కూలగుట్ట ఉంటాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఈరోజు ఎదుటోనికి నష్టం కలగకుండా, ఎదుటోనికి ఈరోజు డాక్టర్ అందరూ వస్తారు కావచ్చు, కట్టుకోళ్ళు కూడా పోయగలుగుతారు. కానీ ఈరోజు వేరే అవయవాలకు బ్లేడ్ రాకుండా చేయడమే సర్జరీ, ఇన్ఫెక్షన్ సోకకుండా చేయడమే సర్జరీ. ఇక్కడ అభివృద్ధి అనేది కూడా 10,000 ఇన్ని ఇండ్లకు ఎఫెక్ట్ కాకుండా, ఇంతమంది ఉద్యోగుల పైసలు డైవర్ట్ కాకుండా మధ్య మార్గంగా తీసుకురావడమే పరిపాలన. రాజు లక్ష్యం, రాజు యొక్క లక్ష్యం అది రాజు యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో నాడు కేసీఆర్ విఫలమైపోయాడు, ఈరోజు నువ్వు విఫలమైపోయావు. ఈరోజు ఆయన ఏదైతే మన బడ్జెట్ను మైనస్లో తీసుకొచ్చిండో ఈరోజు నువ్వు కొనసాగిస్తున్నావు. ఆయన ఏ కన్స్ట్రక్షన్లతోని ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రో దాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. ఈరోజు దోపిడీ వ్యవస్థను ఏ విధంగా ఆయన పెంచి పోషించిందో దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నావు. ఏ మేఘా కృష్ణారెడ్డి కడుపు నింపనికి ఆ రోజు తెలంగాణ ఖజానాను కొల్లగొట్టిందో దాన్ని అదే మేఘా కృష్ణారెడ్డి అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ఆ దోపిడీని కొనసాగిస్తున్నావు. ఈరోజు పేదలైనా ప్రజలైనా వాళ్ళ బతుకులైనా వాళ్ళ ఆకలి సప్పుడైనా నిరుద్యోగుల మరణ కేకలైనా ఈరోజు అర్థనాదాలు ఈరోజు ప్రభుత్వానికి వినబడకుండా చెవులు మహాత్మా గాంధీ దగ్గర ఉన్న 3 కోతులు ఏం చెప్తున్నాయి రేవంత్ రెడ్డి? అదేందో నేర్చుకోండి. మీరు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని చెప్పింది. మేము అవే వింటాం, అవే చూస్తాం, అవే మాట్లాడతాం, దోచుకుంటాం.
ఈరోజు మీకు పేదల కష్టాలు వినబడాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబ ఘోష మీకు వినబడది. వాళ్ళ అర్థనాదాలు మీకు వినబడాయి. వాళ్ళ చావు కేకలు మీకు వినబడాయి. అవి చూడరు. కళ్ళు మూసుకుంటారు, చెవులు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు. 68వ నంబర్కు చేరినారు మీరు. ఏది మీ ఐడియాలజీ? ఏంది మీ ఐడియాలజీ? ఎక్కడ మీ ఐడియాలజీ? ఖచ్చితంగా ఇదొక దుర్మార్గమైన చర్యగా మేము దీన్ని అభివర్ణించడానికి సాహసిస్తున్నా. ఏది ఐడియా? దేనికోసం మీరు ఈరోజు పనిచేస్తారు? ఈరోజు దోపిడీ వ్యవస్థ తెలంగాణను తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ దోపిడీ వ్యవస్థ చేతుల్లో అల్లాడిపోతుంది. దోపిడీదారుల చేతుల్లో అల్లాడిపోతుంది. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 68వ నంబర్కు చేరింది. ఈరోజు అందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, రిటైర్డ్ అయిన బకాయిలు ఉన్న వారందరి కుటుంబాలతో సహా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి అంశమైన చేతులు ముడుచుకొని ఇళ్ళల్లో కూర్చోకండి. చేతులు ముడుచుకొని ఇంట్లో పండుకోకండి. మరణ ఛాయల పైన మీరు ఊపిరి తీసుకుండా అట్లనే ఉండిపోకండి. కనీసం నేను మాట్లాడే మాటలు ఇవి ఒక నలుగురికి చేరేసే విధంగా అందరూ ఒక తాడి మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా మీరు చేయలేకపోతున్నారు. ఈరోజు ఒక రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగం వచ్చిన పైసలు ఆ ఉద్యోగం ఆ రిటైర్ అయిన ఉద్యోగం ఒక్కడే తింటాడు. ఆయన ఒక్కడే వాడుకుంటాడు. అవి కుటుంబస్తులందరికీ పంచుతారు. కుటుంబస్తుల కోసమే ఆ డబ్బు. కాబట్టి ఈరోజు అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా స్పందించాలి. కుటుంబ సభ్యులు కూడా మాట్లాడాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు దాని మీద కామెంట్ చేయాలి. కింద నువ్వు ఎందుకు ఇస్తలేవని కామెంట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరిపైన ఉన్నది. కష్టంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ప్రొఫార్మా ఏదైతే సుప్రీంకోర్టుకు పెట్టినో దాన్ని రేపటి దినాన రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరు 20,500 మంది డబ్బు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు ఆ ఉత్తరాలు పంపాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహా అంటే మీకు రిజిస్ట్రేషన్ పోస్ట్ అంతా కలిపి ఒక 50 రూపాయలు ఖర్చు అయితే మహా ఎక్కువ. ఆ 50 రూపాయలు కూడా మేము కొట్టుకోలేము, మేము రిజిస్టర్ పోస్ట్ చేయలేమని చెప్పండి. అవి కూడా నేనే మీకు గూగుల్ పే చేస్తాను. మేము 50 రూపాయలు మేము పెట్టుకోలేము సార్, మాకు పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మా దగ్గర పైసలు లేవు, జిరాక్స్ తీయడానికి మా దగ్గర పైసలు లేవు, ప్రింట్అవుట్లు తీసుకోనికి పైసలు లేవని నాకు పెట్టండి. ఆ పైసలు కూడా నేనే మీకు గూగుల్ పే ద్వారానో ఫోన్పే ద్వారా నేనే మీకు వేస్తా. నా నంబర్కి వెళ్ళి నేనే మీకు వేస్తా. కాబట్టి దయచేసి రండి, కొట్టాడండి 65 నంబరు. వాళ్ళెంత బాధ్యులు మనం కూడా అంతనే బాధ్యులుగా మనం కూడా ఈరోజు ఉంటాం. మనం దీనిపైన ఒక సమిష్టి ఉద్యమం జరగకుంటే, ఈరోజు గట్టి పోరాటం జరగకుంటే, ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు కాక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, కామెంట్లు చేయాల్సిన అవసరం ఉంది, పోరాటంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 68 హత్యలు ఎవరు బాధ్యులు? అందరం బాధ్యులమే. వాడు దోపిడీ చేస్తూ ఉంటే, డైవర్ట్ చేస్తూ ఉంటే చూసుకునే ఉండే ఆపోజిషన్లు ఎంత బాధ్యులో ఈరోజు పాలక వర్గంకి వ్యతిరేకంగా చూస్తూ ఊరుకున్నటువంటి ఈరోజు ఈ సమాజం కూడా ఈ మేధావులుగా అంతే బాధ్యులు. ఈరోజు ఉదయం 67వ నంబర్ చదివిన, సాయంత్రం 68వ నంబర్ చదువుతున్నా. ఇంతమంది ఒకవైపేమో దోపిడీ చేసేటోళ్ళు ఈరోజు వాళ్ళు యాక్టివ్గా ఉండి వీడియోలను బ్లాక్ చేసే ప్రయత్నం, రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్న ప్రయత్నం. రాత్రి చేసిన వీడియో తెల్లారు చేసే వీడియో సాయంత్రం ఉంటలేదు. వాళ్ళు తెగబడి ఇష్టానుసారంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, ఆయన ఏజెంట్లు పనిచేస్తూ ఉంటే, ఈరోజు ఎవరైతే నిజంగా అన్యాయానికి గురైనరో వాళ్ళు మౌనంగా అది వచ్చినప్పుడే చూద్దాంలే అనే పరిస్థితిలో ఉండడం, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ కానే కాదు ఇది. దయచేసి డిస్క్రిప్షన్లో పెట్టిన ఆ కంప్లైంట్ ప్రొఫార్మాను మీరు చేసుకోండి. రేపు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులందరూ ఒకటేసారి సుప్రీంకోర్టు దద్దరిల్లిపోవాలి. మీ ఉత్తరాలు ఒకటేసారి చూసి ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టు కూడా
దద్దరిల్లిపోవాలి. ఇంతమంది ఇన్ని ఉత్తరాలా అని, ఇన్ని మెయిల్సా అని. వాళ్ళందరూ పోయి ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు బోన్లో నిలబెట్టి వాళ్ళ పైసలు ఇమ్మీడియట్గా చెల్లించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తేవడంలో ప్రభుత్వంలో రిటైర్మెంట్ ఉద్యోగులు ఈరోజు విఫలమైపోయారు. ఈరోజు 68 మంది మరణానికి ప్రభుత్వం ఎంత కారణమో రిటైర్డ్ అయి మౌనంగా ఉంటున్న వారు అంతే కారణం. ఒక చెలో గవర్నర్ ఇస్తే రారు, చెలో అసెంబ్లీ ఇస్తే రారు, వాళ్ళు వచ్చిన వాళ్ళే వస్తుండ్రు, వేరేవాళ్ళు ఎవరు కదలరు. ఒక లైవ్ చేస్తే రారు, ఒక కామెంట్ చేయరు, ఏది చేయరు. ఈరోజు ఇంతమంది పోతూ ఉంటే, ఇంతమంది వస్తూ ఉంటే మా బాధ్యత లేదు, మాకేం ఫరక్ పడది, మా మట్టుకు మేము మంచిగా ఉన్నాం, మాకు వచ్చిన పైసలు మాకు చాలు, మేము సంపాదించిన కదా చాలంటే ఓకే. కానీ ఈరోజు ఎదుటోని పరిస్థితి కూడా చూడాల్సిన బాధ్యత సాటి ఉద్యోగిగా ఇంతవరకు వాళ్ళతో పనిచేసేవాడిగా మా అందరిపైన ఉంటుంది, మీ పైన, మా పైన, సమాజం పైన ఉంటుంది. సమాజానికి సేవలు అందించను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. రేపు ఢిల్లీ సుప్రీంకోర్టు తెలంగాణ రిటైర్డ్ అయిన ఉత్తరాలతోని ఈరోజు దద్దరిల్లిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వెంటనే వీళ్ళని న్యాయం చేయాలనే ఆలోచన సుప్రీంకోర్టుకు రావాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు బోన్ల వాళ్ళు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దీనికోసం మనందరం పనిచేయాలని కోరుకుంటున్నాం. మనం చూసినాం గత నెలలో చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, ఆమె అడ్వకేట్ కోర్టు వేసుకొని పోయింది. ఎందుకు? ఆమె ముఖ్యమంత్రి కానీ పోయింది. ఆడ ఉద్యోగులకు ఆమె వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉద్యోగులకు పిఆర్సీఏ నీకు డిఎల్ఈ నగర పైసలు లేవనంటే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు. కేసు వేస్తే ఈమె కపిల్ సిబాల్ని పెట్టి ఉద్యోగుల వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది, ఉద్యోగులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. అయినా కానీ అక్కడ ఉద్యోగులందరూ సమష్టిగా ఒక మీదకి వచ్చి కొట్టాడుతున్నారు ఆమె మీద. ఆమె బోన్ ఎక్కింది ఓట్ల కోసమో ప్రజాస్వామ్యం కోసం కాదు, మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కానీ ఎక్కిండ్రు. కానీ ఆమె యూనిఫామ్ వేసుకొచ్చింది, ఆమె పెద్ద అడ్వకేట్ గిరి మాట్లాడిందని చెప్పి పెద్ద ఇది మాట్లాడింది. కానీ అక్కడ ఉద్యోగులకు మామూలు ద్రోహం చేయలే. ఆ ద్రోహాలకు పాల్పడుతున్నారు వీళ్ళందరూ ఒక తాటిపైనే పనిచేస్తారు. వీళ్ళు ఒక ఎజెండా మీద పనిచేస్తారు. ఎట్లా దోచుకోవాలి, ఎంత దోచుకోవాలి. కాబట్టి ఈ లైన్లో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు దయచేసి మీరు ఇప్పటిదాకా లైవ్ చూసిన వారు, లైవ్లో ఉన్నవారు ఫోన్లు కొట్టండి, ప్రొఫార్మా పంపండి అందరికీ. వాట్సాప్లో నా నంబర్ ఉంది మీ దగ్గర 9866323813. నాకు కొట్టండి, మీకు ఫార్వర్డ్ చేస్తా. చిన్న చిన్న కరెక్షన్ చేసుకొని అలా నింపేసుకోండి. అందరు రేపు ప్రింట్అవుట్ తీయండి, పోస్ట్ ఆఫీస్కి పోండి. ఏకకాలంలో ఆ పోస్ట్ ఆఫీస్ కాడ వీడియో తీయండి, నాకు పంపండి. రేపు రాత్రి మళ్ళీ లైవ్ చేద్దాం. లైవ్లలో మీరు మాట్లాడండి, మీరు ఏ విధంగా పోస్ట్ చేసింది, ఏ మ్యాటర్ పోస్ట్ చేసింది, ఏందని. అది రేవంత్ రెడ్డికి గింగిరాలు తిరగాలి, రేవంత్ రెడ్డి గింగిరాలు తిరగాలి. నేను ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా, రిటైర్మెంట్ పైసలు మీ రైట్స్, మీ హక్కు. ఆ హక్కు మీకు రావాలంటే ఖచ్చితంగా పోరాటం జరిగి తీరాలి. పోరాటం జరుగుతూనే, పోరాటాలు చేస్తేనే, యుద్ధం చేస్తేనే 69కి నంబర్కు రాదు. బతిమలాడితేనో ఈరోజు అది ఆగది. పొద్దుగాల మాట్లాడుకు సాయంత్రం వరకు 68వ నంబర్తో మాట్లాడుతున్నా, తెల్లారే వరకు 69వ నంబర్తో మనం మాట్లాడతాం. బతిలాడుకుంటా వాళ్ళు ఏమైనా చేస్తేనే మనం చూసుకునే ఉండే పరిస్థితి కాదు. రైతు కూడా వర్షం కోసం చూడడు, ఆయన టైంకు ఆయన దున్నుతాడు, ఇత్తనం వేస్తాడు, ఆకాశం దిక్కు చూస్తాడు, పడే టైంలో పడుతుంది. కానీ ఇక్కడ ఆకాశానికైనా కనికరం పుడుతుంది రైతన్న మీద, కానీ ప్రభుత్వానికి మాత్రం ఉద్యోగుల మీద దయ పుట్టది, కనికరం పుట్టది. కాబట్టి రైతు ఆకాశం దిక్కు చూస్తే వర్షం పడితే పడుతుంది. కానీ వీళ్ళు ప్రభుత్వం దిక్కు చూస్తే ఈరోజు హేళన చేస్తారు, కానీ ఈరోజు మీ పైసలు మీకు ఇయ్యరు. మీ పైన మీ హక్కుల వర్షం పడాలన్నా వాళ్ళ దిక్కు చూస్తే కాదు. ఈరోజు పిడికిలు బిగించాలి, యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, చేస్తూనే వస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో సాధ్యమైన షేర్ చేయండి. రేపు ఖచ్చితంగా అందరు పోస్ట్ ఆఫీస్ పోయి పొద్దుగాల ప్రింట్అవుట్ తీసుకొని, తెలంగాణలో పోస్ట్ ఆఫీస్ మొత్తం కిక్కిరిసిపోవాలి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో, కిక్కిరిసిపోవాలి.
మళ్ళా రేపు పొద్దుగాలనే మళ్ళా లైవ్ పెడతా దీని మీద. ఈరోజు మీరు పోవాలి అని చెప్పి మళ్ళా రేపు పొద్దుగాల గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఈరోజు చెప్పాలి కదా, మీకు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.